లోఫర్ సినిమాతో టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని. తనకు ఇక్కడ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం ఈమె కూడా రీసెంట్గానే తెలిసింది. అవును, ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది దిశ. అయితే ఆమెకు అంత ఫాలోయింగ్ ఉండదని భావించిన ఆ షాప్ వారు పెద్దగా బౌన్సర్స్ని కానీ సెక్యూరిటీ కానీ అరేంజ్ చేయలేదు. దాంతో సరిగ్గా దిశ వచ్చే టైంకి యూత్ అంతా అక్కడికి చేరిపోవడం, ఈలవేస్తూ గోల చేయడంతో పాటు చాలామంది షేక్ హ్యాండ్ అంటూ మీద పడిపోవడంతో ఆమె కింద పడిపోయి చేతికి దెబ్బ కూడా తగిలింది. ఫ్యాన్స్ ఉన్నందుకు హ్యాపీగానే ఉన్నా తగిలిన దెబ్బతో విలవిల్లాడిందట. ఇక గోవా ఎయిర్పోర్ట్లో కనిపించిన పరిణీతి చోప్రాని కూడా ఫ్యాన్స్ చుట్టుముట్టి సెల్ఫీలంటూ వికృత చర్యలు మొదలుపెట్టారట. ఎయిర్పోర్ట్లో ఏకంగా చిన్న సైజ్ గలాటా జరగడంతో అవాక్కయ్యి పరిణీతి పక్కనే ఉన్న రెస్టారెంట్లో తలదాచుకుందంట. వాళ్ళంతా వెళ్ళాక బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చిందట. పాపం, హీరోయిన్స్ క్రేజ్ ఉన్న ప్రాబ్లమే, క్రేజ్ లేకపోయినా ప్రాబ్లమే. సో సాడ్. మీ యువర్ లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్ అనిపిస్తుంది. యూనో ఆడియన్స్ కూడా ఆ ఫీల్ లోనే ఉన్నారు, ఆ ఫీల్ తోనే థియేటర్కి వెళ్ళి చూస్తారు కూడా. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత మాకు క్లారిటీ వచ్చి ఇచ్చారు. యాక్చువల్లీ ఎంత సస్పెన్స్ లో పెట్టారు నాకు చిత్ర గారు. మాకు మీ లేడీ లవ్ గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. మీరు అడగండి, చెప్తాను. మీరు చెప్పండి ఇప్పుడు. లవ్ స్టోరీ మీకు అన్ని తెలుసు, సో క్లారిఫికేషన్ అన్ని తెలుసు, కానీ అసలు లవ్ స్టోరీ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం